Hello everybody, welcome to Advanced Info. Today topic is 6th class maths loni third chapter playing with numbers lo exercise 5. Question number 3. Find the smallest number which when added to 5 is exactly divisible by 12, 14 and 18. ఇక్కడ మనం ఒక స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏంటి అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన నెంబర్కి 5 అడిషన్ చేస్తే 12, 14 అండ్ 18 ఈ 3 నెంబర్స్ చేత డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 తీసుకున్నా. 24 ఎంత తీసుకున్నా అంటే ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ 12. ఈ 12 అనేది 12తో 24ని డివిజన్ చేయొచ్చు. అంటే 12తో డివిజిబుల్ చేయగల లీస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే 24. ఇంకా 24 కంటే స్మాల్ నెంబర్ని 12తో డివిజన్ చేయలేం. సో 12తో డివిజిబుల్ కాగల నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే 24. అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, 5 యాడ్ చేసినప్పుడు 24 రావాలి, ఎందుకంటే అది 12 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి 24 కాదు, 24 నుంచి 5 లెస్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 24 నుంచి 5ని లెస్ చేస్తే ఎంత మనకి 19. సో మనం ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటుండు. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అంటే 19. 19కి 5 యాడ్ చేస్తే అది ఎగ్జాక్ట్లీ 12 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మరి 12తో ఒక్క నెంబర్తో డివిజిబుల్ అవుతే కాదు, 3 నెంబర్స్తో డివిజిబుల్ కావాలి. 14తో కావాలి, 18తో కావాలి. సో 24 అనేది 14తో డివిజిబుల్ కాదు, 18తో డివిజిబుల్ కాదు. మరి ఈ 3 నెంబర్స్తో డివిజిబుల్ కాగల స్మాలెస్ట్ నెంబర్ ఏంటి వెన్ యాడెడ్ టు 5 యాడ్ చేసినప్పుడు. సో ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం సింపుల్గా ఫస్ట్ ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీస్తే ఈ 3 నెంబర్స్ చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు దాంట్లోంచి 5 మైనస్ చేస్తే మనకి క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది. ఎందుకంటే 5 యాడ్ చేసినప్పుడు అంటుండు కాబట్టి 5 మైనస్ చేద్దాం. మనం మైనస్ చేస్తే యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా 3 నెంబర్స్ తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ మనం ఈ 3 నెంబర్స్కి డివిజన్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 12, 14 అండ్ 18. సో 2తో డివిజిబుల్ అవుతాయి, కానీ నేను డైరెక్ట్ 3తో వేస్తున్నాను. 12 అండ్ 18 3తో డివిజిబుల్ అవుతాయి. సో 3 4 జా 12, 14కి 14, 3 6 జా 18. నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ని 2 చేత డివిజన్ చేద్దాం. 2 2 జా 4, 2 7 జా 14, 2 3 జా 6. 2 7 3 ఇవి ప్రైమ్ నెంబర్స్, ఇవి ఇంకా డివిజన్ కాదు. సో వీటన్నిటిని మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకి 252 వస్తుంది. సో ఈ 252 అనేది 3 నెంబర్స్ చేత డివిజిబుల్ అవుతుంది. ఎందుకు డివిజిబుల్ అవుతుందంటే మనం వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినాం. మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినామంటే ఏ నెంబర్స్ని అయితే బేస్ చేసుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తామో ఆ నెంబర్స్ చేత మనం ఫైండ్ అవుట్ చేసిన ఎల్సిఎం అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏంటి కావాలి అంటే 5 యాడ్ చేసినప్పుడు ఈ 3 నెంబర్స్ చేత డివిజిబుల్ కావాలి. ఇక్కడ 5 యాడ్ చేయకుండానే ఈ 3 నెంబర్స్ చేత డివిజిబుల్ అవుతుంది. మరి 5 యాడ్ చేస్తే మనకి 252 రావాలి. అప్పుడు ఈ 252 అనేది 3 నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనం 5 యాడ్ చేయకముందుకి ఇది వచ్చింది కాబట్టి దీంట్లోంచి మనం మైనస్ చేద్దాం. సో 252లోంచి -5 చేస్తే మనకి 247. ఇదే మన క్వశ్చన్కి ఆన్సర్. Next question, fourth one, find the greatest 3-digit number which when we divided by 75, 45 and 60 leaves no remainder, the remainder 4 in each case. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నో రిమైండర్ అండ్ రిమైండర్ ఇస్ 4. మనకి ఇక్కడ 3-digit నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్ని 75, 45 అండ్ 60తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది ఉండకూడదు. ఇన్ కేసు ఆ నెంబర్స్తో డివిజన్ చేస్తే ప్రతి సందర్భంలో కూడా 4 అనేది రిమైండర్ రావాలి. అంటే ఒక నెంబర్ని 75తో డివిజన్ చేసిన 4 రావాలి, 45తో డివిజన్ చేసిన 4 రావాలి అండ్ 60తో డివైడ్ చేసిన 4 రావాలి. ఇంకొక కేసులో అసలు రిమైండర్ అనేది ఉండకూడదు. సో మనం దీనికి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 నెంబర్స్ ఏ నెంబర్తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతాయి. మరి ఈ 3 నెంబర్స్ చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాగల నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 75, 45 అండ్ 60కి నేను డివిజన్ మెథడ్లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఈ 3 నెంబర్స్ కూడా 3 చేత డివిజిబుల్ అవుతాయి కాబట్టి నేను 3తో డివిజన్ చేస్తున్నాను. 325 75, 315 45, 320 60. నెక్స్ట్ ఈ 25, 15 అండ్ 20 అనేది 5 చేత డివిజిబుల్ అవుతాయి కాబట్టి నేను 5తో డివిజన్ చేస్తున్నాను. 5 5 జా 25, 5 3 జా 15, 5 4 జా 20. 5 3 4 ఈ 3 నెంబర్స్ ఇంకా ఏ నెంబర్తో మనము డివిజన్ చేయలేము. సో వీటన్నిటిని మనం మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 4. సో ఎల్సిఎం ఈజ్ 900. సో ఈ 900ని 75తో డివిజన్ చేసిన, 45తో డివిజన్ చేసిన, 60తో డివిజన్ చేసిన
రిమైండర్ 0 ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ప్రాబ్లంకి ఆన్సర్ ఇస్ 900. మరి నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మనము 75తో డివిజన్ చేసినాం, 45తో డివిజన్ చేసినాం, 60తో డివిజన్ చేసినాం, మనకి రిమైండర్ అనేది 4 రావాలి. సో 4 రావాలి అంటే ఇక్కడ 900 ఉంది, 900 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. మరి మనకి ప్రతి సందర్భంలో కూడా 4 రిమైండర్ రావాలంటే దీనికి 4 యాడ్ చేస్తే సింపుల్. సో 900కి నేను 4 యాడ్ చేస్తున్నాను, ఇప్పుడు 904 అవుతుంది. ఈ 904ని 75తో డివిజన్ చేయండి, రిమైండర్ 4 వస్తుంది. 45తో డివిజన్ చేయండి, రిమైండర్ 4 వస్తుంది. 60తో డివైడ్ చేయండి, రిమైండర్ 4 వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 900, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 904. Next question number 5. 3 measuring tapes are 64 centimeters and 72 centimeters and 96 centimeters. What is the least length that can be measured by any of the tapes? Exactly. ఇక్కడ 3 tapes ఉన్నాయి. ఫస్ట్ వన్ 64 centimeters, సెకండ్ వన్ 72 centimeters, థర్డ్ వన్ 96 centimeters. ఈ 3 టేప్స్తో ఏదైనా ఒక లెంత్ని, ఓకే, మనకు ఒక పర్టికులర్ ఒక లెంత్ తీసుకొని ఆ లెంత్ని మెజర్ చేసినప్పుడు ఆ టేప్స్తో ఎగ్జాక్ట్లీ మెజర్ చేయగలగాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 64 centimeters ఉన్న టేప్ తీసుకున్నాను, నేను ఒక లెంత్ని 100 centimeters ఉన్న లెంత్ని మెజరింగ్ చేస్తున్నాను. 64 దాన్ని 2 times మెజర్ చేయలేం. 1 time 64 చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైము 36, జస్ట్ 36 centimeters వరకే ఆ టేప్ అనేది సరిపోతుంది. ఇలా సరిపోకూడదు, మళ్ళీ 64 తీసుకుంటే ఎగ్జాక్ట్లీ రావాలి. అంటే ఇక్కడ 64 128. ఇన్ కేస్ మనకి 128 centimeters లెంత్ ఉందనుకోండి, ఆ 64 centimeters టేప్ తోటి 2 times మెజర్ తీసుకోవచ్చు, అది ఎగ్జాక్ట్లీ ఫుల్ లెంత్ వస్తుంది. సో అలాగే 72 centimeters అండ్ 96 centimeters ఈ 3 టేప్స్తో ఏ టేప్ని తీసుకొని మెజర్ చేసినా కానీ ఎగ్జాక్ట్లీ ఫుల్ లెంత్గా కొన్ని టైమ్స్లో మనం మెజర్ చేయగలగాలి. అలాంటి లెంత్ ఎంత అంటుండు. సింపుల్, ఇక్కడ మనకి 3 టేప్స్తో మెజర్ చేయగల లెంత్ ఏంటి అంటే ఈ 3 టేప్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి 64, 72 అండ్ 96 ఈ 3 నెంబర్స్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయి? 2తో అవుతాయి, 4తో కూడా అవుతాయి. కాబట్టి నేను 4తో డివిజన్ చేస్తున్నాను. 4 16 + 64, 4 18 + 72, 4 24 = 96. మీరు సింగిల్ నెంబర్ కట్ చేయండి. 4 1 = 4, 2 మిగులుతుంది 24 అవుతుంది. 4 6 = 24. నెక్స్ట్ అదేవిధంగా 4 1 = 4, 3 మిగులుతుంది 32, 4 8 = 32. నెక్స్ట్ 4 2 = 8, 1 మిగులుతుంది 16, 4 4 = 16. నెక్స్ట్ ఇక్కడ 16 అండ్ 24 మళ్ళీ 4తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి నేను 4తో డివిజన్ చేస్తున్నాను. 4 4 = 16, 18కి 18, 4 6 = 24. నెక్స్ట్ ఇక్కడ 4 18 6, ఇక్కడ 18 అండ్ 6 ఇవి 3తో డివిజిబుల్ అవుతాయి. అదేవిధంగా ఈ 3 నెంబర్స్ 2తో కూడా డివిజిబుల్ అవుతాయి. లేదా మీరు 2తో చేయండి, 3తో చేయండి, నేను 2తో డివిజన్ చేస్తున్నాను. 2 2 = 4, 2 9 = 18, 2 3 = 6. నెక్స్ట్ 9 అండ్ 3తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి నేను 3తో డివిజన్ చేస్తున్నాను. 2కి 2, 3 3 = 9, 3 1 = 3. ఇక్కడ 2 3 1 ఇంకా వీటిని మనం డివైడ్ చేయలేం. సో వీటిని ఇప్పుడు మల్టిప్లై చేస్తే 4 × 4 × 2 × 3 × 2 × 3 × 1. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 576. సో 576 సెంటీమీటర్స్ లెంత్ని 64 centimeters టేప్తో కొలవచ్చు, 72 centimeters లెంత్ టేప్తో కొలవచ్చు, 96 centimeters టేప్తో కొలవచ్చు. ఏ టేప్తో తీసుకున్నా కానీ మనకి ఫుల్ లెంత్తో మెజర్మెంట్ వస్తుంది. సో అక్కడ టేబుల్లో కొంత భాగం అనేది మిగలడం జరగదు. Next question number 6. What is the capacity of the largest vessel which can empty the oil from 3 vessels containing 32 liters, 24 liters and 48 liters an exact number of times? ఇక్కడ లార్జెస్ట్ వెస్సెల్, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే లార్జెస్ట్ మగ్ మీన్స్ ఇక్కడ 1 liters. ఇక్కడ ఆయిల్ కాబట్టి మనము లీటర్స్ ఉపయోగిద్దాం. ఓకే, 1 liter కెపాసిటీ గల ఒక మగ్గు ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి 32 liters, 24 liters అండ్ 48 liters డిఫరెంట్ సమ్ డ్రమ్లో ఉంది. ఆయిల్ అనేది 3 drumsలో ఉంది. ఒక డ్రమ్లో 32 liters ఉంది, ఇంకొక డ్రమ్లో 24 liters ఉంది, ఇంకొక డ్రమ్లో 48 liters ఉంది. సో వాటిని మనం ఎంటీ చేయాలి. ఎంటీ చేయాలంటే 1 liter కెపాసిటీ గల మగ్గుతో ఎంటీ చేయొచ్చు, కానీ మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. 2 liters కెపాసిటీ గల మగ్గు తీసుకొని ఎంటీ చేసినాం అనుకోండి, కొంచెం టైం అనేది తగ్గుతుంది.
3 లీటర్స్ కెపాసిటీ గల మగ్గు తీసుకున్నాం అనుకోండి, 32 లీటర్స్ని ఎగ్జాక్ట్లీ మనం కొలవలేం. కాబట్టి ఇక్కడ 3 లీటర్స్ అనేది యూజ్ చేయకూడదు. 4 లీటర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొంచెం అతి తక్కువ టైంలో ఎంటీ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏ మగ్గు యూజ్ చేస్తావు, ఎన్ని లీటర్ల కెపాసిటీ గల మగ్గుని యూజ్ చేసి 32 లీటర్స్, 24 లీటర్స్ అండ్ 48 లీటర్స్ ఈ డ్రమ్లో ఉన్న ఈ ఆయిల్ని ఎంత పెద్ద అంటే నువ్వు ఎక్కువ కెపాసిటీ ఎంత కెపాసిటీ గల మగ్గుని ఉపయోగించి చేస్తావు. సో మరి మనం ఇక్కడ ఎల్సిఎం చేయాలన్నా ఎస్సిఎఫ్ చేయాలన్నా, యాక్చువల్గా వాడి ప్రాబ్లంలో మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఇక్కడ ఎల్సిఎం చేయాలా ఎస్సిఎఫ్ చేయాలా అని. సో ఈ క్వశ్చన్లో మనం ఎస్సిఎఫ్ చేయాలి. ఎస్సిఎఫ్ ఎప్పుడు చేయాలి అంటే మనకి బిగ్ వాల్యూస్ ఇచ్చి, సో ఆ 3 బిగ్ వాల్యూస్ ఇచ్చి ఆ 3 బిగ్ వాల్యూని డివిజబుల్ చేయగల ఇంకొక వాల్యూ ఏంటి, లేదా 3 ట్యాంక్స్ ఇచ్చి ఆ 3 ట్యాంక్స్లోనే ఆయిల్ని ఖాళీ చేయగల ఇంకొక లార్జెస్ట్ కెపాసిటీ గల టబ్ మగ్ ఏంటి అన్నప్పుడు. సో ఇక్కడ ఆయిల్ని 3 ట్యాంక్స్ నుంచి మనం ఖాళీ చేయాలి, ఎంటీ చేయాలి. సో అంటే ఇక్కడ మనం ఒక లార్జెస్ట్ వెసల్, ఇక్కడ 32 లీటర్స్ కంటే ఎక్కువ లార్జెస్ట్ వెసల్ అనేది మనం యూజ్ చేయలేం. అట్లీస్ట్ మనం 24 లీటర్స్ కెపాసిటీ గల మగ్గును కూడా యూజ్ చేయలేం. ఎందుకంటే 24 లీటర్స్ గల కెపాసిటీ గల మగ్గుని యూజ్ చేస్తే 32 లీటర్స్ని మనము ఎంటీ చేయలేం. అంటే ఎంటీ చేయొచ్చు కానీ అప్పుడు ఆఫ్ వస్తుంది, అట్లా ఆఫ్ రాకూడదు, ఫుల్ మగ్గు రావాలి. సో కాబట్టి ఇక్కడ 32 లీటర్స్, 24 లీటర్స్ అండ్ 48 లీటర్స్ ఈ 3 డ్రమ్స్లో ఉన్న ఆయిల్ని మనం ఎంటీ చేయాలంటే నువ్వు ఎంత కెపాసిటీ గల మగ్గుని ఉపయోగిస్తావు. సో ఇలాంటి సందర్భంలో మనం ఎస్సిఎఫ్ చేయాలి. మరి ఎల్సిఎం ఎప్పుడు చేయాలి? ఇంతకుముందు మనం ఎల్సిఎం చేసినాం కదా, డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇవి 32 లీటర్స్, 24 లీటర్స్ అండ్ 48 లీటర్స్ మగ్గులు అనుకుందాం. ఇంకొక ట్యాంక్ ఉంది. సో ఈ 3 మగ్గులతో ఖాళీ చేయగలి ఇంకొక ట్యాంక్ ఉంది, బిగ్ ట్యాంక్ ఉంది. సో ఆ బిగ్ ట్యాంక్ నుంచి స్మాల్ కెపాసిటీ గల మగ్గులతోటి ఖాళీ చేయాలి అన్నప్పుడు ఎంత కెపాసిటీ గల ట్యాంకు నుంచి 3 మగ్గులతోటి నువ్వు ఆయిల్ని ఖాళీ చేస్తావు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్స్ ఉంది. ఆ 100 లీటర్స్ ఉన్న ట్యాంకులోంచి 10 లీటర్స్ 10, 20, 30. సో 30 యూజ్ చేయలేం, 25, 10, 20, 25. సో ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ గల మగ్గులతో ఆ 100 లీటర్స్ని మనం ఎంటీ చేయొచ్చు. సో ఇలాంటి టైంలో ఎల్సిఎం ఉపయోగించాలి. లేదు ఈ 3 ట్యాంక్స్లో మనకు లార్జెస్ట్ వెసల్ అంటే లార్జెస్ట్ కెపాసిటీ గల ఏ మగ్గును ఉపయోగిస్తావు ఈ 3 ట్యాంకుల నుంచి ఖాళీ చేయడానికి అన్నప్పుడు ఎస్సిఎఫ్ ఉపయోగించాలి. సో ఇక్కడ మనం ఎస్సిఎఫ్ చేయాలి. సో ఫస్ట్ 3 నెంబర్స్ తీసుకుందాం. ఎస్సిఎఫ్ చేయాలంటే సింపుల్, ఇక్కడ కూడా మనం డివిజనే చేయాలి. 32, 24 అండ్ 48 ఈ 3 నెంబర్స్ కూడా 2 చేత డివిజిబుల్ అవుతాయి, అలాగే 4 చేత డివిజిబుల్ అవుతాయి. కాబట్టి నేను 4 చేత డివిజన్ చేస్తున్నాను. 4 8 జా 32, 4 6 జా 24, 4 12 జా 48. నెక్స్ట్ 8, 6, 12. ఇక్కడ 8, 12 మాత్రమే 4 చేత డివిజిబుల్ అవుతాయి, 6 డివిజిబుల్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా 6 అండ్ 12 3 చేత డివిజిబుల్ అవుతాయి, 8 అనేది కాదు. అయితే మీరు ఇక్కడ ఎస్సిఎఫ్ చేస్తున్నారు. ఎస్సిఎఫ్ చేస్తున్నప్పుడు మీరు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆల్ నెంబర్స్ డివిజిబుల్ కావాలి. ఇక్కడ ఎల్సిఎంలో మనం ఏం చేసినామంటే అట్లీస్ట్ 2 నెంబర్స్ డివిజిబుల్ అయినా కానీ మనం డివిజన్ చేసినాం. ఇక్కడ 6, 12 లేదా 8, 12. సో ఇలా ఈ 2 నెంబర్స్ని మనం వేరే నెంబర్తో డివిజన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎస్సిఎఫ్ చేస్తున్నప్పుడు మీరు ఆల్ నెంబర్స్ డివిజిబుల్ కావాలి. ఎల్సిఎంకి ఎస్సిఎఫ్కి ఉన్న మెయిన్ డిఫరెంట్ ఇదొకటి. సో కాబట్టి ఇక్కడ 8, 6, 12 మళ్ళీ దేంతో డివిజిబుల్ అవుతాయి అంటే 2 చేత డివిజిబుల్ అవుతాయి. కాబట్టి నేను 2 చేత డివిజన్ చేస్తున్నాను. 2 4 జా, 2 3 జా, 2 6 జా. నెక్స్ట్ ఇక్కడ 4 6 డివిజిబుల్ అవుతాయి, 3 డివిజిబుల్ కాదు. 3 6 డివిజిబుల్ అవుతాయి, 4 డివిజిబుల్ కాదు. సో కాబట్టి ఇక్కడ మనం ఇంకా డివిజన్ చేయకూడదు. మరి ఇక్కడ ఎస్సిఎఫ్ మరి దేన్ని మల్టిప్లై చేయాలంటే ఇక్కడ మిగిలిన ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయకూడదు. జస్ట్ ఇవి కామన్ ఫ్యాక్టర్స్. ఈ 4, 2 అనేది ఏంటి అంటే కామన్ ఫ్యాక్టర్. ఈ కామన్ ఫ్యాక్టర్స్ని మాత్రమే ఎస్సిఎఫ్లో మల్టిప్లై చేయాలి. ఎస్సిఎఫ్ నేమ్లోనే ఉంది, హైయెస్ట్ కామన్ మల్టిపుల్స్. ఓకే, ఇక్కడ కామన్ ఇక్కడ 4, 2 మాత్రమే వీటికి కామన్. 4 అనేది 3 నెంబర్స్కి కామన్, 2 అనేది 3 నెంబర్స్కి కామన్. కాబట్టి ఈ రెండింటినే మల్టిప్లై చేయాలి. సో 4 × 2, 4 × 2 చేస్తే మనకి 8 వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే 8. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. Prasad and Raju meet in the market on 1st of this month. Prasad goes to the market every 3rd day and Raju goes to every 4th day. On what day of the month will they meet again? ఇక్కడ ప్రసాద్ రాజు మార్కెట్కి వెళ్తారు. సో ఫస్ట్ డేట్ నాడు వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు.
అయితే అందులో ఒకరు 3 డేస్కి ఒకసారి వెళ్తారు, ఇంకొకరు 4 డేస్కి ఒకసారి వెళ్తారు. మళ్ళీ వాళ్ళిద్దరు ఎప్పుడు మీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో దానికోసం మీకు సింపుల్ ఇమాజినేషన్ ఒక క్యాలెండర్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ప్రసాద్ ఫస్ట్ రోజు మార్కెట్కి వెళ్ళిండు, రాజు కూడా వెళ్ళిండు. ఫస్ట్ మనం ప్రసాద్ది కంప్లీట్ చేద్దాం. ప్రసాద్ ఫస్ట్ నాడు వెళ్ళిండి అంటే 3 డేస్కి ఒకసారి వెళ్తాడు కాబట్టి ఫస్ట్ నాడు వెళ్ళిన తర్వాత 1, 2, 3 అంటే మళ్ళీ 4th రోజు వెళ్తాడు. మళ్ళీ 1, 2, 3 మళ్ళీ 7th నాడు వెళ్తాడు. 8, 9, 10 మళ్ళీ 10th రోజు వెళ్తాడు. మళ్ళీ 12, 11, 12, 13th రోజు వెళ్తాడు. సో ఇక్కడతో ఆపేయండి. నెక్స్ట్ రాజు కూడా ఫస్ట్ నాడు మార్కెట్కి వెళ్ళిండు. రాజు ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తాడు? 4 డేస్కి ఒకసారి వెళ్తాడు. కాబట్టి 4 డేస్ 1, 2, 3, 4 అంటే రాజు 5th నాడు వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ 1, 2, 3, 4 9th రోజు వెళ్తాడు. మళ్ళీ 1, 2, 3, 4 13th రోజు వెళ్తాడు. సో ఇక్కడ రాజు అండ్ ప్రసాద్ ఫస్ట్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు అంటే 13th నాడు కనుక్కుంటారు. 13th రోజు మీట్ అవుతారు. అయితే ఇది చాలా స్మాల్ ప్రాబ్లం కాబట్టి ఈ విధంగా చేయొచ్చు. జస్ట్ ఇది మీకు ఇమాజినేషన్ కోసమే. సో మీకు ఇక్కడ అర్థం అవడం కోసమే. యాక్చువల్గా మరి మనం ఎలా చేయాలి? సింపుల్. మనకి ఇక్కడ 3 and 4 డేస్కి ఒకసారి వాళ్ళు మార్కెట్కి వెళ్తారు. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ రెండింటికి ఎల్సిఎం తీయండి. మరి 3, 4కి ఎల్సిఎం అంటే 3, 4 ఏ నెంబర్స్తో కూడా డివిజబుల్ అవ్వవు. కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయండి. 3 into 4 12 వస్తుంది. సో ఆల్రెడీ ఫస్ట్ నాడు మీట్ అయ్యారు. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు? నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు? ఫస్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మీట్ అవుతారు? సో మనకి వారిద్దరి మధ్యన ఎల్సిఎం ఎంత? 12. కాబట్టి ఫస్ట్కి 12 కలపండి అంటే 12 + 1 13th డే. సో ఆన్సర్ ఈజ్ 13th డే. ఫస్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళు 13th నాడు మళ్ళీ మీట్ అవుతారు. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారు? 13th అంటే 13కి మళ్ళీ 12 కలపండి 25 వస్తుంది. సో మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడు మీట్ అవుతారంటే 25కి మీట్ అవుతారు. సో ఇది ఆన్సర్.